హాయ్ అండి. ఇప్పుడైతే మేము కారులో కాణిపాకంకైతే బయలుదేరామండి. అక్కడ పూజ అయితే చేపించాలని చెప్పేసి కారుకు. అందుకని మేమైతే కాణిపాకంకైతే బయలుదేరాము. మా పిల్లలు చూడండి, మమ్మీ ఒకసారి హాయ్ చెప్పు మమ్మీ అందరికీ అంటున్నారు. అలాగే ఏదో ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్కి అయితే మేము అక్కడ దారి మధ్యలో అయితే దిగామండి. ఇక్కడైతే తట్టా ఇడ్లీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందుకే ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ అయితే అందరం కలిసి చేసాము. చాలా చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మేము ఇంకా టిఫిన్ అయితే తినేసి కార్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు కాసేపు మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. మేమైతే వెనకాల పిల్లలు పాటలు పాడుకుంటూ పిల్లలు ఆడుకుంటూ ఉంటున్నారు. అందరూ కలిసి అయితే మేము ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము. ఇప్పుడు మేము కాణిపాకానికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే పొలదండ అయితే కడుతున్నాము కారుకు. ఇప్పుడైతే అక్కడ బొట్లన్నీ పెట్టేసానికి ఒక వ్యక్తి ఉంటారండి. ఆ వ్యక్తి అంతా కారుకి అంతా బొట్లు పెట్టేసి పూజిస్తాడు. వాహన పూజ స్థలము ఇక్కడ ఒక స్థలం కేటాయించారు. ఆ స్థలంలో అయితే పూజ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ వాహనానికన్నీ బాగా బొట్లు అన్నీ త్వరగా చాలా ఫాస్ట్గా అయితే పెట్టేశారండి. నేనైతే షాక్ అయ్యాను. ఎప్పుడు అయిపోయిందబ్బా ఇంత త్వరగా అయితే పెట్టేశారండి. చాలా త్వరగా అయితే కారుకి అయితే బొట్లు అయితే పెట్టేశారు. అలాగే పసుపు కుంకుమ అయితే కారుకి అయితే పెడుతున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా పెడుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, అంత ఫాస్ట్గా అయితే పెట్టేశారు. చూడండి చాలా ఫాస్ట్గా అయితే పెట్టేశారు కారుకి. నాకైతే చాలా రోజుల నుంచి కాణిపాకానికి అయితే రావాలని కోరిక ఉండేది. ఇప్పుడైతే మేము నా మ్యారేజ్ నుంచి సెకండ్ టైం అండి రావడం కాణిపాకానికి. ఇప్పుడు సాములు అయితే కార్ దగ్గరికి అయితే వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు. మా పూజ అయితే పూర్తయితే అయిపోయిందండి. ఇక్కడైతే చాలా వాహనాలు అయితే వచ్చాయండి. ఎక్కడెక్కడ నుంచి వచ్చాయి, తమిళనాడు నుంచి వచ్చాయి, బెంగళూరు నుంచి వచ్చాయి, ఆంధ్ర నుంచి వచ్చాయి. మేమైతే కర్ణాటక నుంచి అయితే వచ్చామండి. కర్ణాటక నుంచి వచ్చి మేమైతే పూజ అయితే చేయించుకున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. అందుకని నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ వాహనం కొట్టినప్పుడు ఖచ్చితంగా కాణిపాకం అయితే రావాలి, కాణిపాకంలో పూజ అయితే చేయించుకోవాలని నాకైతే కోరిక ఉండేది. ఆ కోరిక అయితే ఈరోజు అయితే తీరింది. అలాగే ఇంకా మా హస్బెండ్ కారు ముందు కార్లో అందరం అయితే కూర్చొని మళ్ళీ బెంగళూరుకి అయితే మేమైతే బయలుదేరామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.